అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల్లో కొందరు ఇండియా చేరుకున్నారు. అయితే అమృత్సర్ చేరుకున్న తొలి బ్యాచ్పై యుఎస్ ఎంబసీ వ్యవహరించిన తీరు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఎలాంటి సౌకర్యాలు లేని ఆర్మీ విమానాల్లో వలసదారులను పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులను అవమానకర రీతిలో వెనక్కి పంపించారని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టింది కేంద్రం. ఈ వార్తలను అబద్ధపు ప్రచారాలని తేల్చి చెప్పింది. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఫేక్ అని వెల్లడించింది పిఐబి ప్యాక్డ్ చెక్ డిపార్ట్మెంట్. వీసా గడువు ముగిసినా చట్టబద్దమైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చింది యుఎస్ ఎంబసీ. తొలి బ్యాచ్లో 104 మంది భారతీయులు రాగా వారిలో 33 మంది హర్యానా, గుజరాత్ 33, పంజాబ్ 30 మందిని, మహారాష్ట్ర, యూపీ నుంచి 3, చండీగఢ్ నుంచి 2 ఉన్నారు. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. వీరిని పోలీసులు తనిఖీ చేసి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. వీరిలో కొంతమంది అమెరికా వెళ్లేందుకు తాము పడిన కష్టాలను మీడియాతో పంచుకున్నారు. ఏజెంట్ల మోసంతోనే తాము అక్రమంగా అగ్రరాజ్యానికి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తొలి విడతలో కొందరు ఇండియాకు వచ్చారు. అయితే అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం మరో 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్టు తెలుస్తోంది. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. దీంతో రానున్న రోజుల్లో అమెరికా నుంచి మరింత మంది స్వదేశానికి చేరుకోనున్నారు. ఎన్నో కలలతో అప్పులు చేసి మరీ అమెరికా పోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. అప్పులు తీరకుండానే మళ్లీ ఇంటిముఖం పడుతున్న వారి వేదన వర్ణనాతీతం. ਇਹ ਜੜੋਤ ਹੈ ਜੀ, ਪਿੰਡ ਉਰੇ ਰਹਿੰਦਾ ਤਾ। ਬਾਕੀ ਇਹ ਗਿਆ ਤੋਂ 6-7 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ। ਕੁਛ ਦਵਾਈ ਲੱਗੇ, ਕੁਛ ਦਿਨ ਇਸ ਤਰ੍ਹਾਂ, ਮਤਲਬ ਮਹੀਨਾ ਕਿਤੇ ਲੱਗਿਆ, ਮਹੀਨਾ ਕਿਤੇ ਲੱਗਿਆ, ਇਸ ਤਰ੍ਹਾਂ ਕਰਕੇ 7 ਮਹੀਨੇ ਲੱਗੇ ਜੀ ਇਹਨੂੰ ਜਾਣ 'ਚ। ਤੇ ਫਿਰ ਹੁਣ 15 ਕੁ ਦਿਨ ਹੋ ਗਏ ਟੱਪਿਆ ਸੀ ਜੀ ਕੰਧ, ਬਸ 15। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਫਿਰ ਫੋਨ ਨਹੀਂ ਆਇਆ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਤਾਂ ਫਿਰ ਅੱਜ ਵੀ ਪਤਾ ਲੱਗਿਆ ਜੀ। ਪਰਿਵਾਰ 'ਚ ਤਾਂ ਜੀ ਇਹਦਾ ਡੈਡੀ ਆ, ਮੰਮੀ ਆ, ਇਹਦੀ ਬੀਬੀ ਆ, ਦਾਦੀ। बाकी ਜ਼ਮੀਨ ਜਮੂਨ बेच के ही गया था जी। खर्चा आ गया 41 लाख रुपया जी। परिवार की स्थिति पहले ही नाजुक है जी, वो तो थानू दिख ही रही है जी। हाँ, बाकी ਜ਼ਮੀਨ होंदी है बंदे को, भी बेचती है इन्होंने, पैसे इधर लग गए। बाकी कर्जा कुर्जा भी हैगा ही है, हुण देख